హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఛానల్ ఉమామహేశ్వరి. ఈరోజు చేయబోయే వంట రుచికరమైన పప్పు బీరకాయ కూర కర్రీ తయారు చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం: ఒక చిన్న కప్పు కందిపప్పు, బీరకాయ 1, మీడియం సైజు ఉల్లిపాయ 1, 4 పచ్చిమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి 2, 1 రెమ్మ కరివేపాకు. కందిపప్పు బాగా వేపి శుభ్రంగా కడుక్కొని తగినంత నీరు వేసి ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 2-3 స్పూన్లు నూనె వేసుకోవాలి. 1 స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. చిటికెడు మెంతులు కూడా వేసుకోవాలి. ఐదు 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. రెండు ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలి. మూత పెట్టి చిన్న మంటలో ఉడికించుకోవాలి. దొడ్డు ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. మంచిగా బీరకాయ తొందరగా ఉడుకుతుంది. ఉడికించుకున్న కందిపప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. అర స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. బీరకాయ కూరలో కొద్దిగా ముందు ఉప్పు వేసానండి. ఇప్పుడు సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టి పెద్ద మంటలో ఉడికించుకోవాలి. పప్పు బీరకాయ కూర రెడీ అయింది. కొత్తిమీర వేసుకోవాలి. ఈ కర్రీ ఒకసారి చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.